వెళ్ళు. ఓకే ఓకే. అత్తయ్య, నన్ను క్షమించండి అత్తయ్య. అయ్యో అయ్యయ్యో, ఏంటమ్మా ఇది? నువ్వేం తప్పు చేశావని నేను నిన్ను క్షమించాలి? అత్తయ్య, ఇందాక పాల కోసం పెద్ద గొడవైంది కదా, అది నా వల్లే జరిగింది. హారిక, ఇంకా వదిలేయమ్మా. లేదత్తయ్య, అనవసరంగా గొడవ పడ్డాను. మీ మనసు కష్టపెట్టాను. రాక రాక మీరింటికొస్తే వచ్చిన మొదటి రోజే గొడవైంది. అది నా వల్ల. అదేం లేదమ్మా, చిన్న చిన్న పొరపాట్లనేవి జరుగుతూనే ఉంటాయి. వదిలేసేయ్. చిన్న చిన్న గొడవలు కాదత్తయ్య, మీరు రాకముందు పెద్ద పెద్ద గొడవలే జరిగాయి. నేను ఎన్నోసార్లు అవమానపడ్డాను. బస్సు అక్క చేతిలో తిట్లు తిన్నాను, చెంపదెబ్బలు కూడా తిన్నాను. విసిగిపోయి బస్సు అక్కని నిందించలేక విడాకుల దాకా వెళ్ళాను. ఇక నీకు అవసరమే లేదే. మీ అత్తయ్య వచ్చిందిగా, నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటుంది. నీ మీద ఈగ కూడా వాలనివ్వదు. బస్సు నీ జోలికి రాకుండా మీ అత్తయ్యే కాపాడుతుంది. ఇక వసు అక్క దగ్గర నుంచి మీరే నన్ను రక్షించాలత్తయ్య. వసు అక్కని చూస్తేనే నాకు భయం వేస్తుంది. ఇక నీకు ఆ భయమే వద్దే. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు మీ అత్తయ్య నీకు కొండంత అండగా ఉంటుంది. ఆ వసునే నీ వంక చూడటానికి భయపడుతుంది. ఏం వదినా, అంతే కదా? వసు అంత చెడ్డదేం కాదు వదినా. తనేం చేసినా అందులో ఒక అర్థం ఉంటుంది. అలా నిన్ను నమ్మించింది వదినా. నీ నమ్మకాన్ని సంపాదించుకుంది. వసు నువ్వు అనుకున్నంత మంచిదేం కాదొదినా. గడుపుతూ ఉన్నానత్తయ్య, నేను అబద్ధం చెప్తానా? రోజు వసు అక్క నన్ను చేసే టార్చర్ కి నాకు భయంతో ఆకలి కూడా వేసేది కాదు, నిద్ర కూడా పట్టేది కాదు. అవునొదినా, చూడు ఇది ఎలా చిక్కిపోయిందో. ఇంట్లో అందరూ గుమ్మడికాయల్లా ఉంటే ఇదేమో మునక్కాయలా ఉంది. ఇలా తోస్తే వదినా, ఏం చేస్తున్నావు? కడుపుతున్న దాన్ని కింద పడేస్తావా ఏంటి? నీకు అర్థం అవ్వాలనే అలా చేశానొదినా. ఇది నాకు కూతురు లాంటిది. దీనికి నేను హాని చేస్తానా? ఆంటీ లేకపోయింటే నేనెప్పుడు ఈ ఇంటిని, ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిందన్నత్తయ్య. ఎన్నాళ్ళు ఆంటీని నన్ను కాపాడింది. ఆ వసు అంటే నాకు కూడా భయమే వదినా. నేనంటే దానికి గౌరవం లేదు. దీన్ని కాపాడుతున్నానని నన్ను కూడా 2-3 సార్లు కొట్టింది వదినా. సిగ్గు విడిచి చెప్తున్నాను. ఈ ఇంట్లో నుంచి నన్ను గెంటైపోయింది వదినా. మరి ఇన్నాళ్ళు ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు? మీరు ఎక్కడో దూరంగా ఉన్నారు కదా అత్తయ్య. ఇక్కడి విషయాలు చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం ఎందుకని చెప్పలేదు అత్తయ్య. ఇప్పుడు నువ్వు వచ్చావు కదా వదినా, ఇక ఆ వసు విషయం నువ్వే చూసుకోవాలి. నువ్వే మాకు అండా దండ. అలాగే, నేను చూసుకుంటాను. ఇక మీరు వెళ్ళి పడుకోండి. థ్యాంక్స్ అత్తయ్య. గుడ్ నైట్. గుడ్ నైట్ వదినా. గుడ్ నైట్ అమ్మా. అత్తయ్య మన మాటలు నమ్మారా? సగం నమ్మినట్టే ఉందే. పూర్తిగా ఎప్పుడు నమ్ముతారు? దానికి టైం పడుతుంది. ఎంత టైం పడుతుంది? అంత తొందర ఏంటే నీకు? ఏది వేగంగా జరగవు. మనం వెయిట్ చేయాలి. వసు అక్కని ఎప్పుడెప్పుడు దెబ్బ కొడదామా, పగ తీర్చుకుందామా అని ఆత్రంగా ఉందంటీ. ఆగలేకపోతున్నాను. దేనికైనా టైం రావాలే. ఆత్రపడితే అవదు. పైగా మనమే దొరికిపోయే ప్రమాదం ఉంది. నేను ఆత్రపడటానికి కారణం ఉందాంటీ. అత్తయ్య ఇక్కడ ఎన్ని రోజులుంటారో తెలీదు. మావయ్య గారి కోసం మళ్ళీ ఊరెళ్ళిపోతే ఈ అవకాశం మనకి మిస్ అయిపోతుంది. మీ అత్తయ్య ఇక ఊరెళ్లదే. ఆస్తులు తిరిగొచ్చాయి కదా. తన 2 కొడుకులు సంతోషంగా ఉన్నారు కదా. ఇద్దరేంటి, 3 కదా. అభిగాడు సొంత కొడుకు కాదు కదే.
అవును కదా. మీ మావయ్య వచ్చినా రాకపోయినా మీ అత్తయ్య ఇక్కడే ఉంటుంది. మెల్లగా తనని మన వైపు మార్చుకున్నావంటే మనం ఆడిందే ఆట, పాడిందే పాట. ఎస్ ఆంటీ. మొత్తం ఆస్తిని నా పేరు మీద రాయించుకుని బస్సు అక్కని ఒక ఆట ఆడుకుంటాను. హ్మ్. అసలు హారిక తాగాలనుకున్న పాలు వీడు తాగడం ఏంటి? ఆ పాలు తాగమని వీడికి బస్సు చెప్పడం ఏంటి? చూసుకోవాలి కదా వసు. హారిక గురించి కాస్త ఆలోచించాలి కదా. నువ్వు వాళ్ళ గురించి ఆలోచించాలి. నీ స్వార్థం నువ్వు చూసుకోకూడదు. బన్నీ, సారీ మమ్మీ. నా వల్ల నానమ్మ నిన్ను తిట్టింది. లేదు బన్నీ, నా పొరపాటు వల్లే నువ్వు నాన్నమ్మతో మాటలు పడ్డావు. నేనే నీకు సారీ చెప్పాలి. నేను కావాలని పిన్ని కలుపుకున్న పాలు తాగలేదు మమ్మీ. నువ్వు కలిపిన పాలేమో అనుకుని తాగాను. నాకు అర్థమైంది బన్నీ. నేను కిచెన్లోకి వెళ్ళకపోవడం వల్లే జరిగిన పొరపాటిది. పిన్ని కడుపులో ఉన్న బేబీ అంటే నాకు కూడా ఇష్టమే మమ్మీ. ఆ బేబీ వల్లే కదా పిన్ని బాబాయ్ను వదిలి వెళ్లకుండా ఇక్కడే ఉంది. ఆ బేబీ వస్తుందని బాబాయ్ ఎంతో హ్యాపీగా ఉన్నాడు. నువ్వు ఇలా సాడ్గా ఉంటే బాగోదు బన్నీ. నువ్వెప్పుడు నవ్వుతూ ఉండాలి. ఏడవాలనిపిస్తుంది మమ్మీ, నవ్వలేను. చాలా రోజుల తర్వాత నానమ్మ ఇంటికొచ్చింది. నానమ్మ దృష్టిలో ఫస్ట్
నవ్వించాలి? హా మంకీలాగా గంతులైనా, డాంకీలా అరవనా, పిల్లిలా నడవనా, పోనీ క్యాట్ వాక్ చేయనా? స్మైల్. నవ్వా? నవ్వు. ఓకే. నవ్వునంటావా? డాడీ కితకితలు వస్తున్నాయి డాడీ. చూసారా నవ్వుతున్నాడు. ఆపండి డాడీ, నవ్వలేకపోతున్నాను. మా బన్నీ ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి. ఓకే, అప్పుడే గుడ్ బాయ్లా ఉంటాడు. సారీ డాడీ. నో సారీ, నువ్వే తప్పు చేయలేదు కదా. చాలా సేపటి నుంచి నేను ఏదో చెప్తున్నాను డాడీ, కానీ అన్నయ్య నవ్వకుండా డల్గా ఉన్నాడు. ఇప్పుడు డాడీ అన్నయ్యని నవ్వించారు కదా, ఇప్పుడు అన్నయ్య హ్యాపీ. అయితే నేను హ్యాపీ. రేపు స్కూల్కి వెళ్ళాలి కదా, త్వరగా వెళ్ళి నిద్రపోండి. ఓకే మమ్మీ. అన్నయ్య నాకు స్టోరీస్ చెప్తాడు, నేను నిద్రపోతాను. గుడ్ నైట్ బన్నీ. గుడ్ నైట్ డాడీ. గుడ్ గుడ్ నైట్ మమ్మీ. బాయ్. గుడ్ నైట్. వసు గారు, ఒక నిమిషం మీతో మాట్లాడాలి. ఏంటండి? అమ్మ తరఫున నేను మీకు సారీ చెప్తున్నాను. నేను అత్తయ్యని అపార్థం చేసుకోలేదండి. అమ్మనే కాదు, అత్తయ్యని హారికను కూడా మీరు అపార్థం చేసుకున్నారని నాకు తెలుసు. ఆ ముగ్గురు బన్నీ విషయంలో అనవసరంగా తొందరపడ్డారు వసు గారు. అది చిన్న మిస్అండర్స్టాండింగ్ అండి, నేను అక్కడే మర్చిపోయాను. అది మిస్అండర్స్టాండింగ్ కాదు, హారిక కావాలనే చేసింది. ఏమంటున్నారండి? హారిక మళ్ళీ గేమ్ స్టార్ట్ చేసింది. మీ మీద పగ తీర్చుకోవాలనుకుంటుంది. నా మీద హారికకు పగ ఏంటండి? హారిక డివోర్స్ తీసుకొని వెళ్ళిపోకుండా మీరు ఆపారు కాబట్టి. అదేం లేదండి, అఖిల్ని ఇష్టపడే హారిక విడాకులు వద్దని ఇక్కడే ఉండిపోయింది అని మీరు అనుకుంటున్నారు. ప్రెగ్నెన్సీ రావడం వల్లే హారిక ఆగిపోయింది. లేదండి, అఖిల్పై తనకున్న ఇష్టం, అలాగే తనకి ఆస్తి వస్తుంది కదా, అందుకనే హారిక ఆగిపోయింది. ఆస్తి వస్తుందన్న ఆనందం హారికలో లేదు. అంతకుముందు తను అఖిల్ని ఎలా అవమానించిందో మీకు తెలుసు. అఖిల్ టెండర్ విషయంలో అఖిల్ని చీట్ చేసి ఆదిత్యకి ఫేవర్ చేయాలని చూసింది. అలాంటిది సడన్గా చేంజ్ అయిందంటే డౌట్గా ఉంది. బావుందండి, కోపంలో 100 మాటలంటారు, 100 పనులు చేస్తారు.
కోపం తగ్గాక పశ్చాత్తాపడతారు. హారికలో అలాంటి రియలైజేషనే వచ్చింది. మీకు హారికలో రియలైజేషన్ కనిపిస్తుందేమో, నాకు మాత్రం రివెంజే కనిపిస్తుంది. మీరు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నారండి. నిన్న రాత్రి కూడా ఇలాగే హారిక పైన అనుమానపడ్డారు. సరే, మీరు జాగ్రత్త పడాలని చెప్తున్నాను. అత్తయ్యతో కలిసి హారిక ముందు ముందు ఇలాంటి ప్లాన్లు ఎన్నో చేయొచ్చు. అమ్మతో మిమ్మల్ని తిట్టించొచ్చండి. మీరు కేర్ఫుల్గా ఉండండి. సరేనండి, మీరు ఇంతగా చెప్తున్నారు కదా, నేను కూడా ఆలోచిస్తాను. పదండి. హ్మ్. ఏమండి, ఎవరు? తలుపు తీయండి. సుమంగళి వయసులో లేదే. నా కోసం ఎవరు వచ్చారబ్బా? ఎవరండి మీరు? జనాభా లెక్కలు రాసుకోవడానికి వచ్చానండి. పాప బొద్దుగా ఉన్న లడ్డూలో ఉంది. లోపలికి పిలిచి మాట్లాడదాం. లోపలికి రండి. ఇంట్లో ఎవరెవరుంటారు? ఇంట్లో ఎవత్తివే నువ్వు? ఎంత ధైర్యం ఉంటే నా మజుని ముట్టుకుంటావు, నా రోమియోని టచ్ చేస్తావు, నా సలీంని తాకుతావా? ఇతను మజ్ను, రోమియో, సలీమా. నా దేవదాస్ కూడానే. దున్నపోతికి తక్కువ, ఎద్దుకి ఎక్కువలా ఉన్నాడు. ఇతను నీలెవరేంటి? అవునే, తను దరిద్రంగా ఉన్నాడు, చండాలంగా ఉన్నాడు, నీచాతి నీచంగా నికృష్టంగా ఉన్నాడు. అయితే నీకంటే ఇంకెవరు దొరకనట్టు నా రాజానే పట్టుకుంటావా? నువ్వు అయిపోయావే. నన్నే పట్టుకుంటావే నిన్ను? ఉండు రాజా. రాజా, నీకేం కాలేదుగా? వస్తే నా రాజానే తోసేస్తావే. కొడతావే నిన్ను? రాజాని కొడతావే నువ్వు? నన్ను కొట్టాలని చూస్తావా నిన్ను? నిన్ను నేను చెప్పేది వినండి. ఆగండి, ఆగండి. వదలు రాజా. ఆగుతారా లేదా? దీన్ని చంపేస్తాను నేను. మిమ్మల్ని పట్టుకుంటుందా? ఆగబోతుంటే తనే పట్టుకుంటే పట్టుకున్నానండి. ఏమైంది? తను పడిపోబోతుంటే నేనే పట్టుకున్నాను. నువ్వే పట్టుకున్నావా? బొత్తురాజా, నీ చేతులు నన్నే తాకాలి, నీ పెదవులు నా చెంపనే ముద్దు పెట్టుకోవాలి, నీ నోరు నన్నే పిలవాలి. నువ్వు నా సొంతం రాజా. ఈవిడ చెప్పే మాటలు వింటుంటే ఫీలింగ్స్ అన్ని చచ్చిపోయేలా ఉన్నాయి. నన్నే కొట్టావు కదే, నీ సంగతి తర్వాత వచ్చి చూస్తానే. ఎప్పుడైనా రావే. ఒక్కదానివే వచ్చినా సరే, 10 మందితో వచ్చినా సరే, 10 సార్లు వచ్చినా సరే, నేను రెడీ. బస్తీ మే సవాల్. చెప్తానే. పోవే. ఎందుకండి ఆవిడతో గొడవ పడతారు? నీకు తెలీదు రాజా, ఆడది దేన్నైనా సహిస్తుంది కానీ సవిత పోరుని భరించలేదు. మంచి ఫిగర్ ని మిస్ చేసావు కదే ముసలి పీనుగా. ఎందుకు వచ్చారు? ఆ, నీకు వంట వండి పెడదామని వచ్చాను రాజా. మీ వంట దరిద్రంగా ఉంటుందని మొన్నే అన్నానుగా, మళ్ళీ ఎందుకు? ఈసారి అలా జరగదు రాజా, కమ్మగా వండి పెడతాను. సరే,
త్వరగా వండి తగలడండి. ఆ? ఏంటి రాజా అన్నా? అదేనండి, త్వరగా వంట చేసి వెళ్ళండి, లేదంటే మీకు ప్రాబ్లం అవుతుంది అన్నాను. నా రాజాకి నేనంటే ఎంత ప్రేమో. అయ్యో నానమ్మ, ఏమైంది?